తేజ వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు మీకు ఈరోజైతే మంచి మంచి టిప్స్ చెప్దామని మీ ముందుకైతే వచ్చాను. కొన్ని టిప్స్ అయితే నేను ఉపయోగించినవి, కొన్ని అయితే ఇప్పుడు పాటిస్తున్నవి, అవన్నీ చెప్దామని అనుకుంటున్నాను. మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల టిప్స్ అనేవి మనకు తెలియకుండానే మనం పాటిస్తూ ఉంటాం. మరి అలాంటి టిప్స్ను మీరు కూడా చేయాలి, రోజు చేయాలి అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ టిప్స్ అన్నింటినీ మీరు కూడా పాటించండి. నేను ఒక్కొక్క టిప్ చెప్తాను, వెంటనే నోట్ చేసుకోండి. మరి టిప్స్ ఏంటంటే, మనం నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కదా, మన ఎముకలను కూడా గట్టిపరుస్తుంది. మీకు విషయం తెలుసా? నిమ్మకాయ నీళ్ళను మనము రోజు వాటర్లో మార్నింగ్ లేవగానే వేసుకొని తాగినట్లయితే మన మొహం చాలా గ్లోగా తయారవుతుంది. అంతేకాదండి, జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. నిమ్మరసంని జుట్టుకు అప్లై చేసినట్లయితే మీ జుట్టు అనేది షైనీగా పెరుగుతుంది. ఏం లేదండి, ఒక షాంపూ తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కలుపుకొని తలకు అప్లై చేసినట్లయితే మీ జుట్టు చాలా బాగా పెరుగుతుంది. అంతేకాదు, మనం తలస్నానం చేసిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు పోసుకొని, ఊరికనే అలా పోసుకొని ఆ తర్వాత మామూలు వాటర్ పోసినట్లయితే మన జుట్టు అనేది షైనీగా తయారవుతుంది. ఇంకా అంతేకాదండి, మనము బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా నిమ్మరసాన్ని పరిగడుపున నిమ్మరసం తేనె, వేడి వాటర్లో నిమ్మరసం తేనె కలుపుకొని తాగినట్లయితే బరువు తగ్గుతారని మీకు చాలా తెలుసు. అంతేకాదు, గ్రీన్ టీలో మనము గ్రీన్ టీ తాగుతాం కదా, గ్రీన్ టీలో కూడా నిమ్మరసం కలుపుకొని తాగినట్లయితే మన పొట్ట అనేది తగ్గుతుంది. మన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. నిమ్మకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కదా, మనకు తెలియదు నిమ్మకాయ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని. అంతేకాదండి, నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల కూడా మన శరీరానికి చలవ చేస్తుంది. నిమ్మకాయ వాడడం వల్ల కూడా మన శరీరానికి చలవ చేస్తుంది. అంటే వేడిగా ఉన్న శరీరం చల్లబరుస్తుంది కదా. అంతేకాదు, ఇంకా నిమ్మకాయ ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే, మటన్లో బాగుండదు అనుకోండి, చికెన్ చేసుకున్నప్పుడు చికెన్లో కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయలు పెట్టుకొని మనం తినలేము. అలా మనము అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు నిమ్మకాయ పచ్చళ్ళు కూడా చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళ కంటే నిమ్మకాయ పచ్చడి చలవ చేస్తుంది. అవన్నీ ఏంటంటే, నీ పచ్చళ్ళు తినద్దు, మామిడికాయ పచ్చడి తినద్దు, ఈ పచ్చడి తినద్దు, ఆ పచ్చడి తినద్దు అని చెప్తుంటారు, ఎందుకంటే వేడి చేస్తుందని. అలా కాకుండా మన నిమ్మకాయ పచ్చడి చేసుకొని తిన్నట్లయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. లెమన్ రైస్ కానీ, ఇంకా చాలా రకాల పప్పులో కానీ నిమ్మకాయ వేసుకొని తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, నిమ్మకాయ గురించి చాలా బాగా తెలుసుకున్నారు కదా. ఇంకా చాలా ఉన్నాయి నిమ్మకాయ గురించి, ఇంకా ముందు చెప్తాను నిమ్మకాయ గురించి తెలుసుకోవడానికి. ఇంకెందుకు ఆలస్యం, మరి తేజ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.